హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 ఇయర్స్ బేబీకి ఒక క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేసి నేను మన ఛానల్లోనైతే పోస్ట్ చేసినానండి. ఆ ఛానల్లో పోస్ట్ చేసిన డ్రెస్సుని బట్టి ఇంకొకటి హల్దీ కోసం అయితే డ్రెస్సు ఆర్డర్ వచ్చింది. అది స్టిచ్ చేసినాము. అది అయిపోయిన తర్వాత ఇంకొక కస్టమర్ కూడా నాకు సేమ్ అలానే స్టిచ్ చేయమని చెప్పింది. అయితే అది ఇప్పుడు అయితే కుట్టకపోదును, మన రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసే మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ డిజైన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాక్క అని చెప్పని అన్నది. కాబట్టి తన కోసం ఈరోజు అయితే స్టిచ్ చేసి మీకు వీడియోని అయితే పోస్ట్ చేయడానికైతే ముందుకు వచ్చినానండి. కటింగ్ ఏం లేదండి, స్ట్రైట్గానే మనకు అంటే పైన పెట్టే ప్యాటర్న్ క్లాత్ ఎంత విడుతులో కావాలనుకుంటే అంత విడుతులో పెట్టుకోండి. నేనైతే 5 ఇంచెస్ తీసుకున్నా. లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న. దాంతోపాటు ఇది ఆర్గాన్జా క్లాత్ అండి. డ్రెస్సు లాంగ్ ఫ్రాకు, 3/4 ఫ్రాకు. అయితే లైనింగ్ పార్ట్ 5 ఇంచెస్ తీసుకున్నా. దానికి ఆర్గాన్జా క్లాత్ కాబట్టి సాటిన్ తీసుకొచ్చుకున్నారు. సాటిన్ క్లాత్ కూడా వేయాల్సి వస్తుంది. దానికి ఈక్వల్గా నేను సాటిన్ క్లాత్ సీదా సైడ్ పెట్టుకొని దానిపైనే మనకు షైనింగ్ క్లాత్, షైనింగ్ ఎట్ సైడ్ అయితే కనిపిస్తుందో షైనింగ్ అనేది మన సైడ్ మనకు కనబడేటట్టు పెట్టుకొని దానిపైన సీదాగా ఆర్గాన్జా క్లాత్ పెట్టుకొని దాని తర్వాత ఆ రెండిటి పైన మనకి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్స్ వస్తే జాయింట్స్ అనేది మనకు ఉల్టా సైడ్ పైన కనిపించేటట్టు, ఎందుకంటే ఫాల్టాయిస్తే లోపలికి వెళ్ళాలి. ఈ మనం కుట్లు వేసిన ఖర్చు అనేది ఉంటుంది కదా, ఫాల్టాయించేటప్పుడు లోపలికి వెళ్ళాలన్నట్టు. అలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రండి అంతే. అటు ఇప్పుడు ఈ పక్కన ఎంత వేస్తామో కుట్టు, ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత వేస్తామో లెఫ్ట్ సైడ్ కూడా, అంటే రెండు పక్కల కుట్లు వేసి మనం మధ్యలో అయితే ఓపెన్ ఉంచాలండి. అటు ఆ చివర ఈ చివర కుట్టు అనేది వేయొద్దు. ఓన్లీ సైడ్స్ మాత్రమే, ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్స్కి స్టిచ్చెస్ వేసుకొని మళ్ళీ మనం దాన్ని ఫాల్టైన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 సైడ్స్ కూడా వేసి చూపిస్తా చూడండి. ఇది స్టిచ్చింగ్ కూడా పెద్దగా ఇబ్బంది ఏముండదండి. ఓన్లీ స్ట్రైట్ క్లాత్ అనేది మనము ఫాల్టైంచుకోవడము, మనం దానికి సాటిన్ అనేది సాటిన్ వస్తే సాటిన్ పెట్టడము, లేదంటే సింగిల్గా వేయాలనుకుంటే సింగిల్గా, లేదంటే బక్రం కూడా పెట్టుకోవచ్చు అండి. కొంచెం స్టిఫ్గా ఎక్కువ ఉండడం కోసం దీంట్లో మనకు లైనింగ్ వచ్చింది, సాటిన్ వచ్చింది, ఆర్గాన్జా క్లాత్ వచ్చింది. కాబట్టి నేను బక్రం పీస్ అయితేనే ఏం వేస్తలేనండి. ఎందుకనంటే ఇదే మంచి స్టిఫ్ లాగా ఉండేటట్టు అయితే ఉంటుంది. కొంచెము పిల్లలకి ఎవరికైనా కానీ కొంచెం స్టిఫ్గా ఉంటే ఇక్కడ నెక్ దగ్గర కొంచెం బరువు లాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను బక్రం పీస్ అనేది పెడతలేనండి. అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు పోతే 1 ఇంచు పోతే మనకు మిగిలింది ప్యాటర్న్ కోసం అయితే 4 ఇంచెస్ అయితే 4 ఇంచెస్ విడతతోటి అవుతుందండి. దీన్ని ఐరన్ చేసి నెక్ దగ్గర మనం పెట్టుకోవడమేనండి. ఇక అయితే నేను చిన్న పాపకు గుట్టింది ఏంటంటే క్రాప్ టాప్, ఇదేమో లాంగ్ ఫ్రాక్ 3/4 ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్ లాగానే అనుకోండి. అయితే బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి దీనికి ఓపెన్ లేదు. ఇక్కడ నార్మల్గా నేను పిన్స్ ఏ రకంగా అయితే పెట్టుకుని మనము స్క్వేర్ నెక్ కానివ్వండి, స్టార్ నెక్ కానివ్వండి, మనం పైపింగ్ వేస్తేనేమో పైపింగ్ కుట్టుకుంటూ వస్తాం కాబట్టి దానికి ఫోల్డింగ్ చేసేది ఏమి ఉండదు. నార్మల్గా ముందు ఇప్పుడంటే పైపింగ్ ట్రెండ్ నడుస్తుంది. పైపింగ్ రాకముందు మనం క్లాతులు అయితే 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఏ రకంగా అయితే స్ట్రైట్గా పెట్టుకుంటూ వస్తామో ఆ మూల మలిపే దగ్గర ఎంత లోపలికి క్లాత్ అనేది పంపిస్తే మనకి ఈ కార్నర్ దగ్గర ఎంత కరెక్ట్గా తిరుగుతుందో ఆ రకంగా అన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కూడా మనకు క్లాత్ అనేది ఇప్పుడు మనకు కార్నర్ దగ్గర ఇప్పుడు కింద నేను బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన, ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎంత దూరం నుంచి అయితే స్టార్ట్ చేసినా అక్కడి నుంచి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన చూడండి క్లాత్, ఆ ఫోల్డింగ్ అదే విధంగా అట్లనే పెట్టుకొని షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా అట్లే ఉండాలన్నట్టు. అంటే ఇట్లా లేచినట్టు కావద్దు, ఇట్లా మంచి దానికి నెక్ పొంటి మనకి ఇట్లా పట్టుకున్నట్టు దగ్గరగా ఇట్లా లేచినట్టు ఉండకుండా, ఇప్పుడు నేను ఒకటి పైనుంచి పెట్టి చూపిస్తుంది చూడండి, లోపలికి పెడుతున్నా. ఇలా మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వచ్చేదానికి పైనుంచి పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు లోపల నుంచి పెడితే ఏంటంటే మీకు అర్థమవుతుందో లేదని చెప్పేసి ఇది మనం స్టిచ్ వేసిన తర్వాత లోపలికి పంపించాలన్నట్టు. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇది మొత్తం టోటల్గా కుట్టిన తర్వాత లోపలికి మనం దుబ్బేస్తే సరిపోతుంది. ఇలా ఒక స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా మనము స్టిచ్చింగ్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ పెద్ద కుట్టు అనేది తీసేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న కుట్టు యథావిధిగా చిన్న కుట్టు పెట్టేయచ్చు.
మనం పైనకి ఫోల్డ్ చేసిన క్లాత్ ఏదైతే మనకు కార్నర్ దగ్గర తిరగడం కోసం మనం ఎక్స్ట్రా అనేది చిన్నదే కాదండి, పెద్ద ఫ్రిల్ లాగానైతే మనం బయటకు పెట్టినాం కదా, ఆ ఫ్రిల్ అనేది లోపలికి పంపించేయాలి. ఒక దగ్గర పెట్టి చూపించిన లోపలికి పంపించేది. ఇలా అర్థం కాకపోతే మీకు తర్వాత పెట్టేదానికి కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. స్టిచ్ అనేది మంచిగా దగ్గరగా కినారి కుట్టు పడేటట్టు చూసుకోండి. ఎందుకంటే దీనికి పైపింగ్ ఇట్లా ఏమి వేసినా కానీ లోపలికి వెళ్తుంది కాబట్టి దీనికి పైపింగ్ లాంటిది ఏమీ లేదు. ఓన్లీ నెక్ ఫల్టైన్ చేసిన చాలా ఈజీ అండి. కాకపోతే ఈ నెక్ దగ్గర ఈ ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవడం రావాలంతే. ఇప్పుడు నేను అలానే ఉంచి స్టిచ్ చేస్తున్నా మీకు అర్థం కావడం కోసం. తర్వాత కూడా దాన్ని లోపలికి పంపించండి, ఎందుకంటే దానిపైన నేనేం స్టిచ్ వేస్తలేను కదా. ఎక్కడ కూడా పట్టేయకుండా చూసుకోవాలి. ఇలా ట్రై చేయండి. ఇది ఒక్కటే కాదండి, ఏదైనా కానీ ఒక్కసారి చూస్తే మనకు అర్థమై దాన్ని ట్రై చేసేటట్టు ఉండాలండి. ఒకవేళ దీన్ని ఇంకా వేరే ప్రాసెస్లో కూడా కుడతారు కావచ్చు, కానీ నాకు మాత్రం ఇలానే స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ అని అనిపించింది. నేను స్టిచ్ చేస్తున్నా, నాకైతే బాగానే వచ్చింది. ఒకవేళ ఇంకేదన్నా మోడల్గా ఇదే మోడల్ని ఇంకే వేరే రకంగా కుట్టాలనుకుంటే కూడా మీరు కుట్టండి. ఎందుకనంటే ట్రై చేయండి. నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, మీకు ఏ రకంగా అంటే తక్కువ టైంలో అయిపోవాలి, మనకి ఈజీగా ఉండాలి అని అనుకుంటే ఆ రకంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఈ నెక్ పెట్టేటప్పుడు కూడా మనకి ఏమన్నా తక్కువ అయితే బ్యాక్ పార్ట్కి జాయింట్ వచ్చేటట్టు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర కంటే బ్యాక్ పార్ట్కి, ఎందుకంటే మనకు ఫ్రంట్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇలా. ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూడండి, ఏదైతే డాట్ పట్టినామో మనము పెద్ద డాట్ పట్టినాం కదా, ఆ డాట్ అనేది లోపలికి పంపించేస్తే నీట్గా ఉంటుంది అన్నట్టు. అలా చూసినా దీనిపైన ఒక స్టిచ్ వేసుకొస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఐరన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మాత్రం ఇట్లా పైనకి లేసి చిన్నపిల్లలకైతే కొంచెం లేచినట్టు ఉంటే బాగుంటుంది, కానీ పెద్ద పిల్లలకు లేచినట్టు కనిపిస్తే అంత లుక్ అనేది ఉండదు కదా. అందు గురించి నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను. అలానే షోల్డర్ల దగ్గర కూడా స్టిచ్ వేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తూనే ఉండాలి. స్టిచ్చింగ్ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. ఇది ఎవరైనా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైనా కానీ కుట్టొచ్చు, చాలా ఈజీ. కాకపోతే మన మైండ్ అనేది దానిపైన పెట్టాలి. ఈ షోల్డర్ల దగ్గర కానివ్వండి, కార్నర్ల దగ్గర కానివ్వండి, మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం రావాలంతే. ఇక్కడ మనం టోటల్గా పైనుంచి ఆడ నుంచి ఇటు వరకు కుట్టేసుకోండి ఫస్ట్. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒకవేళ వేసేటట్టుంటే హ్యాండ్స్ జాయింట్ కోసం కొంచెం చిన్నగా తీసేయండి. అక్కడ కొంచెం కుట్టు తీసేయండి. హ్యాండ్స్ లేవు, మనం పైపింగ్ ఇట్లా చేసుకోవాలండి. చిన్నపిల్లలకైతే పైపింగ్ చేసేస్తే సరిపోతుంది ఆమ్ రౌండ్ దగ్గర. నేను స్టిచ్ చేసిన ప్యాటర్న్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా ఒకటి షార్ట్ వీడియో ఈ డ్రెస్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. నాకైతే ఇది బాగా నచ్చింది డిజైన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ చిన్న చిన్న టిప్స్ కానివ్వండి, నాకు తెలిసినవి కంపల్సరీగా మీకు షేర్ చేస్తూనే ఉంటున్నాను. ఓకే అండి, డ్రెస్ ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.